అందరికీ నమస్కారం. వాస్తవానికి నేను రెండు మాటలు మాట్లాడతాను. నా మనసులో నా అభిప్రాయాలను మీ అందరికీ వ్యక్తపరుస్తాను. అయితే ఈ 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నా మనసులో ఉన్న మాటను మీకు పంచుకోవాలని నేను అభిప్రాయపడుతున్నాను. కాబట్టి నేను రీసెంట్లీ మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్లో డిఈఓ గారిని కలిశాను. కలిసిన తర్వాత మర్యాదలకేం తక్కువ లేదు, మర్యాదలు మాత్రం మంచిగా చేసిర్రు. నీళ్ళు ఇచ్చిర్రు, ఛాయ్ ఇచ్చిర్రు, అన్నీ అయిపోయినాయి. తర్వాత సార్ మరి మాకు నేను చూపించాను. తిమ్మాజ్పేటలో ఒక స్కూలు, ఆ ఫోటో తీసుకెళ్ళా. తాడూరులో ఒక స్కూలు, ఆ ఫోటో తీసుకెళ్ళా. సరే ఈ విధంగా మా ఊర్లో స్కూల్ కట్టాలని నా ఒక డ్రీమ్ సార్ అని నేను అడిగితే ఆయన ఒకటే మాట చెప్పిండు, అయ్యా స్కూల్లో మీరు స్ట్రెంత్ పెంచండి, మీకు ఫండ్ రిలీజ్ అవుతుంది. అసలు వాడేందయ్యా ఇచ్చేది? మనమేం చేస్తున్నాం? ఊర్లో 200 మంది జమ కాలేరా? 200 మంది మనిషికి 10,000 రూపాయలు వేసుకోలేరా? దాని అయ్యను కడదాం. మీరందరు ముందరికి రండి. తాడూరు స్కూల్ ఒకసారి విజిట్ చేయండి, తిమ్మాజ్పేట స్కూల్ విజిట్ చేయండి. ఆయన ఎమ్మెల్యే డబ్బులు ఎమ్మెల్యే 2 స్కూల్ కట్టొచ్చు. మన ఊరందరం కలిసి మన పిల్లల కోసం ఒక స్కూల్ కట్టుకోలేమా? వాడు ఫండ్ ఇవ్వాలి మనకు. మనం ఏం చేస్తున్నాం? పిల్లలు హేళన అనుభవిస్తున్నారు. అరే సమాజం అప్పటిది వదిలేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అనుకుంటే రోజు 2,000 3,000 రూపాయలు సంపాదిస్తున్నాం, ఎన్నో ఖర్చు పెడుతున్నాం. ఫీల్ కాండి ప్రతి ఒక్కరు. నేను సవాల్ చేస్తున్నా మీ అందరికీ. ఇలా స్టేజ్ మీద వీళ్ళందరూ నిలబడ్డారు, వీళ్ళు గొప్పోళ్ళు గారు. మీ స్టేజ్ కింద కూర్చున్నారు, మీరేమో చిన్నోళ్ళు గారు. అందరం సమానం. ఇది మన అందరి పండుగ, ఇది మన అందరి బాధ్యత. మీ అందరికీ నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు అవసరం లేదు. ఫస్ట్ నేను ఇన్వైట్ చేస్తున్నా, తిరుపతిలో పైకి రావాలి. కానీ ప్రత్యేకంగా మన ఊరి గురించే, మన చరిత్ర గురించే, మన మంచి బాగోగుల గురించే ఈయన యూట్యూబ్ లో పెడతా ఉంటాడు. నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటా, టైం దొరికినప్పుడు చూస్తూ ఉంటా. నేను అప్రిషియేట్ చేస్తున్నా, ఏ విధంగా కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నా. నేనేమంటున్నా అంటే, చేసినాం ఓకే, నీలాగా మేము చేయలేం. ఎందుకంటే మాది ఫైనాన్షియల్ మైండ్, నీది ఊరు కోసం ఆలోచింపజేసే మైండ్. అంటే దేవునికి ఆ మైండ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. నేను మీ అందరికీ కింద కూర్చున్నా, మీద కూర్చున్నా, అందరికీ దసరా పండుగ ఊరు ఉన్నప్పుడు మరి జెండా వందనం మన అందరికీ పండుగ కదా, మనందరికీ పండుగనే కదా. మరి పిల్లలకు ఈ స్థితిగతులలో మనము మంచి మంచి స్కూళ్ళలో మన పిల్లలు చదువుతున్నప్పుడు మన ఊళ్ళో కూడా మనం ఇంట్లో వేసి చేసుకొని పండుగ ఇంటి ముందులో చెత్త మొత్తం ఉంటే మనకి ఏం లాభమే? వాసన మనకు వస్తుందా, మందికి వస్తుందా? ఇవి ఆలోచన చేయండి మీరందరూ ఆలోచన చేసి. నేనేమనుకుంటున్నాను, లేకపోతే ఈ తిరుపతితోనో ఈ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని తలా అవుతాం. అందరికి ఎవరు చేసినంత, ఎవరు గొప్పడు కాదు, ఎవరు చిన్నోడు కాదు విషయంలో. కాబట్టి స్కూల్ విషయంలో అందరూ చాలా దూరం ఆలోచన చేసి అడుగులు వేయాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన టీచర్ యాజమాన్యానికి మరియు గ్రామ పెద్దలకు అందరికీ మళ్ళొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్.